చిచ్చి, నీకు బుద్ధిలా లేదు. మానభంగాలు చేసే మర్యాదహీనుడికి పిల్లనిస్తారా? శరత్ తండ్రి చేత్కారం చేశాడు. నాన్న, ఎన్నిసార్లు చెప్పాలి? ఆ గిరిధరగాడు చేసి అభిమన్యుపైకి తోశాడు. కరుణ అపస్మారకంలో ఉన్న 4 రోజుల్లో అభిమన్యుపై చెడు ప్రచారం చేశాడు. ఆ అమ్మాయి స్పృహలోకి రాగానే నిజం బయటకొచ్చింది అన్నాడు శరత్. ఇదంతా అడిగిన ప్రతి వారితో చెప్పలేను. నా కూతురు నా ఇష్టం అతను మండిపడ్డాడు. శరత్ ఇంకేమో అనబోయేంతలోనే శశిని చూసుకోవడానికి పెళ్లివారొచ్చారు. ఇంటివారంతా హడావిడి చేశారు. శరత్ చటుకున గదిలోకి వెళ్ళాడు. ఉత్తరం చదువుతూ గంభీరంగా కూర్చుంది శశి. ఆమె బలవంతంగా కన్నీళ్లు అదిమి పట్టిందని అర్థం అయిపోయింది. శశి, ఎవరు రాశారు? ఆమె మాట్లాడక ఉత్తరం అందించింది. అతను అందుకున్నాడు. చిరంజీవి సౌభాగ్యవతి శశికి ఆశస్సులతో అభిమన్యు రాసే ఉత్తరం. ప్రేమలేక ప్రియమైన డియర్ అనక ఆశీస్సులతో రాస్తాడేం అని ఆశ్చర్యపోకు. మన ప్రేమ చిగురించి మొగ్గ వేయకముందే వివాదాల్లో ఇరుక్కుపోయాను. నాకు ఎవరేమనుకున్నా భయం లేదు. నువ్వు అమ్మ నన్ను అర్థం చేసుకుంటే చాలు. కరుణ నాకు చెల్లెల్లాంటిదని ప్రమాణం చేస్తున్నాను. శశి, నువ్వు దీనికి జవాబు రాస్తే నాకు నూతనోత్సాహము, జీవించడానికి ప్రోత్సాహం ఇచ్చిందని అవుతావు. ఇక్కడి రాజకీయాలు నువ్వు అర్థం చేసుకోలేవు. శరత్ నడుగు, చెబుతాడు. కింద చదవలేకపోయాడు. ఉత్తరం ఆమె ఒడిలోకి విసిరాడు. ఏం నిశ్చయించుకున్నావు? శరత్, అది పసిపిల్ల, దాని మనసు విరిచేకు. శరత్ని అరిచి దగ్గరుండి కూతుర్ని తయారు చేశాడు. అబ్బాయి ఇంజనీరు, వెనక ముందు ఎవరూ లేరు. అన్న పోయాడట. వదినే పెంచి పెద్ద చేసిందట. శశి వెళ్ళి నిరాసక్తిగా కూర్చుంది. ఆ అమ్మాయి వాళ్లకు బాగా నచ్చింది. ఆ అబ్బాయి పేరు మధుకృష్ణ. వాళ్ళ వదిన పేరు మీరాబాయి. ఆమె అచ్చు మీరాబాయిలా ఉంది. మధు, అమ్మాయి ఎలా ఉంది? నీకెలా ఉందో చెప్పు. నాకు నచ్చింది. నాకు నచ్చింది అన్నాడు. శరత్కు మండిపోయింది. కానీ తండ్రిని చూసి మాట్లాడలేదు. మరో అరగంటలో వివాహానికి ముహూర్తం నిర్ణయించారు. మా పెద్దబ్బాయి పెళ్లి మోడర్న్గా దండలతో చేశాం. శివరావు చెప్పబోయాడు. మీ పిల్లకు మీరు పెట్టుకుంటారని నేను కట్నం అడగడం లేదు. నాకు మన సాంప్రదాయమన్నా సంస్కృతి అన్నా చచ్చే అభిమానం. మా వారు పోగానే నీ జీవితం ముందుంది, పెళ్లి చేసుకో అన్నారు అందరూ. నా అదృష్టం బావుంటే మా ఆయనే బతికేవాడని ఇలా మూడులా మా మధు కోసం బ్రతుకుతున్నాను. ఆమె కళ్ళొత్తుకుంది. ఉద్ధరించింది. కసిగా అనుకున్నాడు శరత్. ఏడవకమ్మా, నీలాంటి వారుండబట్టే ధర్మం ఇలా కుంటుతూ నడుస్తోంది ఓదార్చాడు శివరావు. తల్లి తండ్రి లేరని వదిన పట్టి పట్టనట్టు చేసిందన్న అపవాదొద్దు. అన్నీ సాంప్రదాయంగా జరగాలి అంది. ఆమె కళ్ళొత్తుకుంటుంటే చేతికున్న బంగారు చక్రం గాజులు తళుకుమన్నాయి. అలాగలాగే, మీరు మా అమ్మాయిని అంగీకరించడం మా అదృష్టం అన్నాడు శివరావు. ఇదిగో, ఈ ఉంగరం మీ అమ్మాయికి మా అంగీకారంగా పెడుతున్నాం. మధు, ఆమె వేలికి ఉంగరం తొడుగు. మనకు అమ్మాయి నచ్చుతుందనుకుంటే మరో 10,000 పెట్టి తెచ్చేదాన్ని అంది మీరాబాయి. మరి ఇదెంత? శివరావు నీళ్లు మింగాడు. అది 5-6 వేలుంటుందేమో అంది మీరాబాయి. శివరావు మతిపోయింది. మధుకృష్ణ లేచి వేలు తీసుకుని ఉంగరం తొడిగాడు. కాస్త పంచదార తెప్పించి ఆ అమ్మాయి చేత మా వాడి నోట్లో వేయించండి. మీరు ఉంగరాలు బట్టలు ఎక్కడ తీసుకొస్తారు అంది మీరాబాయి. ఎందుకమ్మా? సిగ్గుపడుతూ తన వేలుకున్న ఎర్రరాయి ఉంగరం తీసి శశికిచ్చాడు. అమ్మా, అబ్బాయి వేలికి పెట్టు. శశి ఒక్కసారి తలెత్తి చూసింది. ఆ చూపులో తరతరాలుగా స్త్రీ అనుభవిస్తోన్న బానిసత్వం ఛాయలు కనిపించాయి. ఆ బానిసత్వపు బంధనాలు తెంచుకోరెందుకు? ఆమె ఉంగరం తీసుకుని మధుకృష్ణ వేలికి తొడిగింది. ఆ అమ్మాయికి సాంప్రదాయాలు తెలియనట్టున్నాయి మధు. మొదట దేవుడికి, ఆ తర్వాత పెద్దలకు నమస్కరించు అన్నదామె. నాకు కనిపించే దేవత నువ్వే వదినా. చటుకున ఆమె పాదాలపై వాలిపోయాడు. ఆ తర్వాత అందరికీ నమస్కరించాడు. శరత్కు మండిపోయింది. మనుషుల్ని పీడించే భావ బానిసత్వం ఇంకా పోలేదన్నమాట అనుకున్నాడు. శశి కూడా యాంత్రికంగా నమస్కరించింది. ఆమె ఆశీర్వదించింది. శివరావు చాలా సంతోషించాడు. కట్నం మాకక్కర్లేదు. మా స్టేటస్కు తగినట్టు పెళ్లి చేయండి అంది మీరాబాయి. తాంబూలాలు పుచ్చుకున్నారు. శశి శరత్ను దీనంగా చూసింది. అతని మాట ఏమాత్రం చల్లదని అర్థమైపోయింది. అతనికేం తోచలేదు. అతను అభిమన్యుకు ముఖం చూపించాల్సి వస్తుందని కాలేజీ మానేశాడు. తనంత అసమర్థుడా? అతనికో సత్యం తెలిసింది. ఆర్థికంగా బలవంతుడైతే అందరూ తన మాట వింటారని. పెళ్లి ఏర్పాట్లు చాలా జోరుగా జరుగుతున్నాయి. పుట్టిన చోటల్లా అప్పు చేశారు. మధుకృష్ణ తరపున రోజుకో కోరిక బయటపడుతోంది.
మాకు ఆడబిడ్డలు లేరు. మా చిన్నత్త కూతుళ్లకు తలా 1000 రూపాయలు పట్టుచీరలో పెట్టాలి అని కబురు చేసింది. వాళ్ళ స్టేటస్కు ఎవరైనా లక్షలు కళ్ళు మూసుకుని గుమ్మరిస్తారు. 5,000గా అన్నాడు శివరావు. తాను మెచ్చింది రంభ, తాను మునిగింది గంగ అన్నట్టుంది. శశి మాత్రం రోజుకు ఒక్కసారి అభిమన్యు రాసిన ఉత్తరం చదువుకుని అతని రూపం ఊహించుకుంటుంది. నిర్లక్ష్యంగా దువ్విన జుట్టు, పొదునుగా హృదయాంతరాళాల్లోకి చొచ్చుకుపోయే అతని చూపులు గుర్తుకొచ్చాయి. అలనాడు శశిని బాబాయి కాపాడినట్టు తనను ఎవరైనా కాపాడితే ఎంత బావుణ్ణు. ఎవరు ఎవరు కాపాడతారు? అభిమన్యు అడ్రస్ మారిందట. హాస్టల్ నుండి తీసేశారట. అమ్మగారు, మీరాబాయి అమ్మ ఈ ఉత్తరం ఇచ్చారు. ఉత్తరం ఇచ్చాడు వాళ్ళ పనివాడు. శివరావు గారు, మా బంధువుల్లో అందరూ ఉన్నత కుటుంబాల వారే. బస్సు పంపితే బావుండదు. 10 అంబాసిడర్ కార్లు పూలతో అలంకరించి పంపండి అని రాసి పంపింది. మౌనంగా వారి కోరిక తీరుస్తామని అంగీకరించారు. మద్రాసు నుండి, ఒరిస్సా నుండి వచ్చే 4 కుటుంబాలకు హోటల్లో బస ఏర్పాటు చేయాలి. అబ్బా, శశి అదృష్టవంతురాలు అనుకున్నారు అంతా. తండ్రిపై కారాలు మిరియాలు నూరుతున్న శరత్బాబు కూడా వారి బంధువులను, శశికి కొన్న చీరలు నగలు చూసి సంబరపడిపోయాడు. వివాహం అత్యంత వైభవంగా ముగిసింది. అప్పెంత అని ఎవరూ ప్రశ్నించకూడదు. ఎందుకంటే ఆడంబరంగా జరిగే ప్రతి పెళ్లి అప్పు అవుతుంది. అక్షంతలు పంచుతున్న శరత్ ఒకసారి ఉలికి పడ్డాడు. జనంలో అభిమన్యు కూర్చున్నాడు. అభిమన్యుకు ఆహ్వానం ఎవరు పంపారు? శరత్, వివాహం జరుగుతుండగా నువ్వలా నిలబడకూడదు, వెళ్ళు. సార్ సార్, నన్ను క్షమించండి. నాకు తెలుసు శరత్, ఈ లోకాన్ని నీకంటే ఎక్కువ నేనే చదివాను. శశి ఆప్తులుగా ఆమె సుఖం కోరుకోవాలి. సార్, శరత్ కళ్ళు నిండుకున్నాయి. హాస్టల్లో రౌడీగా పేరుగాంచిన శరత్ కళ్ళల్లో నీళ్ళ. అభిమన్యు ఆర్తిగా భుజం తట్టాడు. మరో అరగంట తర్వాత వివాహపు తంతు ముగిసింది. భోజనాలు జరుగుతున్నాయి. శశి స్నేహితురాళ్ళొచ్చి ఫ్యాన్ వేసుకుని లోపల గదిలో కూర్చున్నారు. ఆమె మనసంతా శూన్యంగా ఉంది. మర్యాదలకు మనుషులే సరిపోవడం లేదు. అందరూ వెళ్లారు. శశి దిండ్లకు చేరబడి కూర్చుంది. ఆ గదంతా లాండ్రీలా ఉంది. స్నేహితురాళ్లు మార్చుకున్న బట్టలు గుట్టలుగా మంచం పైన, అలమరా పైన పడున్నాయి. అవి సర్దితే పెళ్లి కూతురు పనిచేసిందని తిడతారు. ఆలోచిస్తూ కూర్చుంది. మై హార్టీ కంగ్రాచ్యులేషన్స్ శశి. తలెత్తి చూసింది. అభిమన్యు నిల్చున్నాడు. నా గుర్తుగా ఏదైనా కానుక ఇవ్వాలనిపించింది. అతను ఒక అట్టపెట్టి అందించాడు. యాంత్రికంగా అందుకుంది. నువ్వు నాకు ఉత్తరాలు రాయాలని నేను కానుకగా ఇచ్చిన పెన్నతోనే రాయాలనుకున్నాను. నాకు కాదు, నీకిష్టమైన వారికి రాయి అన్నాడు. ఆ డబ్బాను 2 చేతుల మధ్య బిగించింది. శశి, అనుకున్నవి అనుకున్నట్టు జరిగితే జీవితం అనిపించుకోదేమో. ఒక్క కోరిక. ఏంటి అన్నట్టు చూసింది. కోరిక కాదు, అభ్యర్థన. కరుణ నాకు చెల్లెల్లాంటిదని నువ్వు నమ్మాలి. అతని మాటల్లోని మార్దవం, అసహాయత ఆమెను కలిచివేసింది. వెళ్ళి వంగి అతని పాదాలకు నమస్కరించింది. అప్రయత్నంగా అభిమన్యు చెయ్యి ఆమె తలపై పడింది. శశి, పెళ్లికి ఫ్రెండ్స్ ఎవరో వచ్చారే, నిన్ను రమ్మంటున్నారు. శశి స్నేహితురాలొచ్చింది. చటుక్కున లేచి వెళ్ళిపోయింది. అభిమన్యు చాలాసేపు అలా నిలబడి కలలో నడుస్తున్నట్టు నడిచి బయటకొచ్చాడు. అభిమన్యుపై ఛార్జిషీట్ ఇస్తూ హాస్టల్ నుండి తీసేశారు. అతను ఆశ్చర్యంగా చదివాడు. నువ్వు బుద్ధిమంతుడువని, విద్యార్థులను తీర్చిదిద్దుతావనుకుంటే విద్యార్థులను రెచ్చగొడుతున్నావు. స్త్రీ పురుషుడు హాస్టల్ ఆవరణలో, కాలేజీ క్యాంపస్లో ఒక తల్లి బిడ్డలా మసులుకోవాలని నియమాలు పెడితే ఒక అధ్యాపకుడి కూతుర్ని బలవంతంగా చెరిచావు. విద్యార్థులకు ఆదర్శంగా ఉండే గుణగణాలు లేవు కాబట్టి నిన్ను హాస్టల్ నుండి తీసివేయడం జరిగింది. అభిమన్యు రక్తం పొంగిపోయింది. ఏ అధ్యాపకుడి కూతుర్ని చెరిచాడని భ్రమపడుతున్నారు కదూ. అతను కమిటీలో ఉన్నాడు. వారి అభియోగాలను నిరసిస్తూ నిరూపించమని కౌంటర్ ఛార్జిషీట్ ఇచ్చాడు. ఎమర్జెన్సీ మీటింగ్ ఏర్పాటు చేశారు. పోతే పీడా పోయింది. మా రూంలో ఉండు. వాళ్ళ అభియోగాలను ఛాలెంజ్ చేస్తావా? పరమ దుర్మార్గులు. స్నేహితులు వారించారు. అభిమన్యు వినలేదు. మీటింగ్కు వెళ్ళాడు. ఒక్క థామస్ తప్ప మిగిలిన వారికి మర్యాద అన్న పదానికి అర్థం తెలీదేమో. రావయ్యా, ఇట్లా నిలబడు. అవునయ్యా, సినిమా హీరోలా తయారయ్యావు. ఏంటి కదా? మాట్లాడవేమయ్యా, వైట్ ఎలిఫెంట్లా మేపాం అని ఇంకొకరు మాట్లాడారు. అంతా చదువుకున్నవారు. మనిషి ప్రాథమిక హక్కులు తెలియవా? ఇంకా ఆ బూర్జువా ఫ్యూడల్ సమాజ పరిస్థితుల్లోనే ఉన్నారా? చ, ఇంత దిగజారిన మాటలా? ధనమదం ఒకటేనని జవాబు దొరికింది. ధనం అన్నీ వదిలితే కుప్పలు కుప్పలుగా వస్తుంది. చిత్తరంజన్ మంచి మూడ్స్లో ఉండగా చెప్పేశాడు. మేము మా వృత్తిలో మిగిల్చిన డబ్బు అనుకోకరా అబ్బి.
నాయకుడు లేదా పై అధికారుల అభిరుచి కనిపెట్టి మధువు మగువ అందించి పనికిరాని భూములన్నీ మేమే ఆక్రమించి అమ్ముకున్నాం. అక్కడున్న అందరి చరిత్ర అలాంటిదే, ఒక థామస్ తప్ప. నేను బుద్ధిమంతుడినని చెప్పడం లేదు. బుద్ధి తక్కువ పనులేం చేశాను? అభిమన్యు అడిగాడు. అవునయ్యా, బుద్ధి తక్కువ పనులు ఇవి అని చెప్పాలా? విద్యార్థులను తీర్చిదిద్దావా? రావ్ అడిగాడు. అభిమన్యు అతని అజ్ఞానానికి నవ్వాడు. వీళ్ళు ఒక ఉపన్యాసం ఇవ్వగానే విద్యార్థులు మారిపోవడానికి ఇది సినిమా కాదు. కొన్ని నెలల్లో మార్చడానికి తనేం మంత్రగాడు కాదు. అదే మాట చెప్పాడు. విద్యార్థుల సమస్య ప్రపంచమంతటా ఉన్నదే. ఒక్క నాటితో ఎవరు మార్చాలనుకున్నా అది ఆత్మవంచనే. ఏంటయ్యా, ఈ కబుర్లో బోర్డర్స్కు చెప్పరాదు? విద్యార్థుల సమస్యలు జగద్వ్యాప్తంగా అనుకుని కూర్చుంటే ఎలా? వాళ్లలోకి వెళ్ళాలి, కొట్టాలి, కొడితే పడాలి అన్నాడు గుప్తా. అవునండి, మీరు పడతారు. మీరు మెస్ కాంట్రాక్టరు. మీకు నెలకు 5-6 వేలు మిగులుతుంది, వెటకారంగా అన్నాడు అభిమన్యు. ఏందయ్యో మాలవ మాట్లాడతావు? నన్ను డౌన్ డౌన్ అనలే? నేను సిగ్గుపడ్డానా? పోరలు అంటారు బాయ్. నారాయణ అనవసరంగా నవ్వాడు. అతను హాస్టల్ కాలేజీ మెయింటెనెన్స్ ఇన్ఛార్జి కాంట్రాక్టరు. చూడండి నారాయణ గారు, మీరు ఒక లారీ ఇసుక వేయించి 10 అంటారు. అందుకు నువ్వు పడాలి. అమ్మో అమ్మో, ఎంత మాటన్నావు? అసలే నేను మంచోణ్ణి. అతని మాట ఎవరూ పట్టించుకోలేదు. అభిమన్యును తీక్షణంగా చూశారు. మిగిలిన వారు తమ మాటని, తమ గుణగణాలు బయట ఎందుకు పెట్టుకోవాలని ఊరుకున్నారు. చూడండి, మనిషి అనాగరికంగా పుట్టిన పక్కవాణ్ణి చూసి మంచితనం, మానవత్వం నేర్చుకుంటాడు. మీకు అలాంటి అలవాటు ఇంకా రాలేదు. సమాజంలో నేడున్న సమస్యలు మీరు అవగాహన చేసుకోలేదు. ఎవరేం మాట్లాడినా దానికి విలువ ఉండాలి. ఆడపిల్లలతో అసభ్యంగా ప్రవర్తించానంటున్నారు. ఆ ఆడపిల్లే కోలుకుని చెబుతుంది కదా అన్నాడు. ఆఖరి మాట అంటుంటే అతని కంఠం పూడుకుపోయింది. అయినా వద్దనుకున్నాం, ఊకే లొల్లెందుకు? నారాయణ అనగానే అందరూ లేచిపోయారు. ఎంతో గొడవ జరుగుతుంది. అక్కడ చూసిన విషయాలపై చర్చించాలి అనుకున్న మీటింగ్ తుస్సుమంది. అందరూ వెళ్ళిపోయారు. వీళ్లంతా వెన్నుపోటు పొడిచేవారే తప్ప నిజాయితీని, నీతిని ఎదుర్కోలేరన్న విషయం అర్థమైంది. అలా హాస్టల్తో తెగదింపులు చేసుకున్నాడు. అతను బయటకొచ్చి బస్టాండ్ వైపు వెళుతున్నాడు. థామస్ కారు హార్న్ వినిపించింది. అతను ఆగాడు. రా అభిమన్యు, ఈ పరిస్థితులు, అందరి గుణాలు తెలిసి కూడా నిన్ను కించపరిచాను, నన్ను క్షమించు అన్నాడు. నో సార్, నో. మీరు నాకు సహాయం చెయ్యాలనుకున్నారు. కరుణ ఎలా ఉంది? ఇలా ఉందని నేను చెప్పలేనయ్యా. ఒక్కసారి రా, నువ్వే వచ్చి చూడు అంటుండగా అతని గొంతు వణికింది. కారెక్కాడు. థామస్ ఇంటి ముందు కారు ఆగింది. కారు దిగుతుంటే అభిమన్యు కాళ్ళు వణకసాగాయి. ఆ ఇంటి ప్రాంగణం కళకళలాడుతూ మొక్కలతో అందంగా కనిపించేది. అలాంటిది వెలవెలపోతూ వాడిన మొక్కలు తలలు వాల్చాయి. ఎప్పుడూ బెల్ల కొట్టగానే చైతన్య స్రవంతిలా నడిచొచ్చే కరుణ కనిపించలేదు. ఒక ముసలం వచ్చి తలుపు తీసింది. కరుణ పాలు తాగిందా దీవెనమ్మా? లేదండి అయ్యగారు. అభిమన్యు గదిలో అడుగుపెట్టి కాళ్లకు బ్రేకు పడినట్టు ఆగిపోయాడు. కరుణ మంచం మధ్యలో కాళ్ల మధ్య తలపెట్టుకుని కూర్చుంది. కరుణ జవాబు లేదు. రెండో పిలుపుకు తలెత్తింది. ఆమె కళ్ళ నిండా నీరు ఉరింది. ఐఎమ్ సారీ కరుణ. చటుక్కున వెళ్ళి ఆమె కళ్ళు ఒత్తి దగ్గరగా తీసుకున్నాడు. అతని భుజంపై తలవాల్చి వెకిళ్లు పెట్టింది. కరుణ ఊరుకో, ఆమెను ఓదార్చాడు. ఆమె వెక్కి వెక్కి పడుతూ చాలాసేపు ఏడ్చింది. ఆ నీలి కళ్ళల్లో కాంతి లేదు. చకచకా తిరిగే ఆ కాళ్లలో సత్తువు లేదు. శవాకారంలో కూర్చుంది. సారీ, మిమ్మల్ని. మాట పూర్తి చేయలేకపోయింది. ఆ అసంపూర్తి వాక్యంలో ఎన్నో అర్థాలు, ఎన్నో అభ్యర్థనలు. నా గురించి నిన్నన్నారు, నిన్ను అరెస్టు చేశారు అన్న ఆవేదన కనిపించింది. ఆమె తలపై చేయి వేశాడు. కరుణ, టేక్ ఇట్ ఈజీ. అది అంత త్వరగా మరిచిపోయే సంఘటన కాదు, అయినా తప్పదు అన్నాడు అనునయంగా. ప్రయత్నించదా అంది నీరసంగా. నాగరికత పెరుగుతుందా తరుగుతుందా అర్థం కాని స్థితి అభిమన్యు. నీరసంగా వచ్చాడు థామస్. అందరికీ ఓవల్టీన్ తెచ్చిపెట్టింది దీవెనమ్మ. అభిమన్యు తన చేత్తో ఇస్తే కాదనలేకపోయింది కరుణ. ఇంత పశు ప్రవృత్తి ఎందుకో నాకు అర్థం కావడం లేదు. మన కమిటీ మెంబర్లకి ఎవరికేం తక్కువ? అందరికీ హాస్టల్ సొమ్ము కాజేయాలన్న తపనే. దేశం ఎటుపోతుందో తెలీదు. థామస్ నిట్టూర్చాడు. లేక అవసరమని కాదేమో సార్. అన్యుల డబ్బు స్వాహా చేయడంలో ఆనందం ఉందనుకుంటాను. అవును, నిజమే అన్నాడు థామస్. 5 నిమిషాల తర్వాత తన అభిప్రాయం చెప్పాడు. అభిమన్యు, కరుణను విదేశాలకు పంపుదాం అనుకుంటున్నాను. ఈ వాతావరణం నుండి బయటపడుతుంది అన్నాడు. నో డాడీ, నో. ఆ ప్రతిపాదనొద్దు, కరుణ అరిచింది.
ఆ అరుపులో ఆర్తి, ఆవేదన అభిమన్యుకు అర్థమైంది. వద్దు సార్, మిమ్మల్ని విడిచి కరుణ శాంతిగా దూరం ఉండలేదు. ఏదో ప్రమాదం జరిగిందని మీరు బాధపడతారేం? నన్ను కొట్టలేదా? అలాంటి దౌర్జన్యకాండే ఇది. మానభంగం మానభంగం అంటూ ప్రాణాలు తీస్తున్నారు. దుష్టుల దౌర్జన్యకాండకు మనం ఎందుకు భయపడాలి? ఆవేశంగా అరిచాడు అభిమన్యు. అవును సార్, ఆడపిల్లలను అవమానించి ఆమెను చంపుతున్నారు. మనం సరిపెట్టుకున్నట్టు సమాజం సరిపెట్టుకోదు అభిమన్యు. సమాజం సమాజం ఏది నీతిదాయకమైన సమాజం సార్? సమాజానికి గోలి మారో. తన ప్రియురాలికి ఉద్యోగం, గౌరవ డాక్టరేటు పట్టాతో పాటు పబ్లిక్ ఫండ్స్ను ఖర్చు పెట్టి సన్మానం చేయించిన రావు గారిని ఏం అందేమి ఈ సమాజం? అభిమన్యు. అవును సార్, హాస్టల్ డబ్బు విద్యార్థులది. ఆ డబ్బు కాజేస్తున్న పెద్ద మనుషుల్ని ఏం అందేమి ఈ సమాజం? సమాజంలో రక్షణ కోసం వివాహం చేసుకుని ఆ వివాహ బంధాన్ని కలుషితం చేస్తూ కాలుజారిన స్త్రీలు సిగ్గుపడాలి. కరుణదేం తప్పు? ఆమె ఇక్కడే ఉంటుంది అన్నాడు. కళ్ళొత్తుకుంది కరుణ. గాడ్ మే బ్లెస్ యూ మై సన్. థామస్ అతని తలపై చేయి వేశాడు. అభిమన్యు తన ఆవేశానికి లజ్జితుడయ్యాడు. అతనొక్క విషయం విస్మరించాడు. తను ఆవేశంగా అన్న మాటలు కరుణలో ఆశలు చిగురింపజేశాయని. థామస్ నిశ్చింతగా నిట్టూర్చాడు. కరుణ నీలి కళ్ళల్లోకి సన్నని వెలుతురొచ్చింది. కరుణ, నాకొక కప్పు టీ కావాలి. దీవెనమ్మా. అది కాదు కరుణ, నీ చేతి టీ కావాలి. ఓ. ఆమె లేచి వెళ్ళింది. ఆమె వెనకాలే వెళ్ళాడు. ఆమె ఒక పక్క నీళ్లు, మరో పక్క పాలు పెట్టేది. అన్నీ ప్లాన్గా చేస్తే పనులు నిమిషాల మీద అవుతాయి అనేది. అలాంటిది నీళ్లు పెట్టి అలా తనను తాను మైమరిచిపోయినట్లు నిలబడిపోయింది. నీళ్లు కాగిపోతున్నాయి. కరుణ. ఎస్, 5 నిమిషాల్లో సిద్ధం చేయుదును. ఆమె కళ్ళు భుజానికి తుడుచుకుంది. అభిమన్యు ఆలోచిస్తూ కూర్చున్నాడు. కరుణ మనుషుల్లో పడాలి. ఎలా? టీ వచ్చింది. అతను బలవంతంగా ఆమె చేత తాగించాడు. ఆమె తన రొటీన్ వర్క్లో పడిపోతే పరిసరాలు మరిచిపోవచ్చునన్న ఆశ కలిగింది. అందుకే అతను బిల్డింగులు, వాటి డిజైన్ల గురించి చర్చించాడు. వాళ్ళు చర్చించినంతసేపు థామస్ ప్రార్థన చేస్తూ కూర్చున్నాడు. రియల్లీ, మన వారికి తమకేం కావాలో తమకు తెలీదు. విదేశీయులను అనుకరించడమే తెలియను. మొన్న డాడీ స్నేహితుల ఇంటికి వెళ్ళినాము. మనకు బియ్యము, బండి చాలా ఉండును. ఒక స్టోరు అవసరము అంటే వినరు. నిజమే కరుణ. ఎవరైనా డబ్బున్నవాడు మాట్లాడితే అర్థం తెలియకుండా అనుకరించడం తప్ప ఏం తెలీదు. మా మామయ్య ఇంటికి ఓ సాహెబ్ వస్తాడు. నా గరీబ్ ఖానాకు ఎప్పుడైనా రండి సాబ్ అంటాడు. అంటే? కరుణ ఉత్సాహంగా అడిగింది. గరీబ్ ఖానా అంటే భేద భవంతి అని అర్థం. మా మామ ఆయన స్టైల్లో మాట్లాడబోయి, సాహెబుల పార్టీలోనే మీరంతా మా పాయిఖానాకు రండి సార్ అన్నాడు. అందరూ నవ్వడమే. కరుణ కిలకిలా నవ్వింది. పాయిఖానా అంటే ఐ మీన్ లెట్రిన్ కదూ? అవును, అలా ఉంటాయి. మీరు బోర్డు పెట్టండి. జనం క్యూలో నిలబడకపోతే అడగండి. నాకు మతి స్థిమితం లేదు అభిమన్యు. అదే వస్తుంది. నేను వెళ్ళిరానా? అభిమన్యు లేచి థామస్ గదిలోకి వెళ్ళాడు. అతను కళ్ళు మూసుకుని చేతిలో బైబిల్ పట్టుకుని కూర్చున్నాడు. అభిమన్యు పాదాల శబ్దం విని కళ్ళు విప్పాడు. థ్యాంక్ యూ అభిమన్యు, థ్యాంక్ యూ. వై సార్? నా తల్లి, నా కరుణ నీ సమక్షంలో నవ్వింది బాబు. నీకు చేయవలసినంత అపకారం చేశారు. కరుణను నాశనం చేశారు. కొత్తగా చేసేదేముంది అన్నాడు. చెప్పండి సార్, నేనేం చెయ్యాలో? నువ్విక్కడే ఉండు బాబు. ఆయన కంఠంలోని ఆర్ద్రత ఆప్యాయతకు కరిగిపోయాడు. తండ్రి ప్రేమ ఎరుగని తనకు తండ్రి ప్రేమ పంచిస్తున్నాడు. అలాగే, వస్తాను సార్. కళ్ళు తుడుచుకుంటూ బయటకొచ్చాడు. అతని మనసులో తళుక్కుమని శశి మెరిసి మాయమైంది. శశి, శశి, ఎందుకు నన్నింత ఆకర్షించి అవతలకు నెట్టావు? అతని హృదయం ఆక్రోశించింది. ఆమె వివాహిత. ఆమెను మరిచిపోమ్మని మనసు హెచ్చరించింది. అలాగే గేటు మీద తలవాల్చి నిలబడిపోయాడు. అది సాధ్యమా? అందమైన అధునాతనమైన బంగళా, అంతకంటే అందమైన ఖరీదైన ఫర్నిచర్, వస్తు సామాగ్రి, ఖరీదైన అలవాట్లు, ఆ ఇల్లొక భూతల స్వర్గంలా కనిపించింది శశికి. ఇదిగో నీ గది. మీరాబాయి విశాలమైన గది చూపించింది. ఆనాటి నుండి ఆ గదిలోనే ఉంది శశి. ఆమెను సాగనంపడానికొచ్చిన తల్లి, బంధువర్గం ఆమె అదృష్టానికి అసూయ చెందారు. వాళ్ళందరికీ పొట్టుచీరలు పెట్టింది మీరాబాయి. అందరూ వెళ్ళిపోయారు. ఆ పరిసరాలకు అలవాటు పడ్డానికి ప్రయత్నించింది శశి. అడుగులకు మడుగులొత్తే నౌకర్లు, సినిమాలు, షికార్లు. ఎక్కడికి వెళ్ళినా ముగ్గురు కలిసే వెళ్ళేవారు. కొత్త పెళ్లికూతురు, శోభనం, అవి ఇవి అంటూ ఏం లేవేమిరా అని ఆశ్చర్యపోయింది. నోరు విప్పి నా భర్తతో ఏకాంతంగా ఉండాలని ఎలా కోరుకుంటుంది?
ఎలా చెబుతుంది? ఆవిడ బాల్య వితంతువు, ఇలాంటివి తెలుసో లేదో తనే ధైర్యం చెయ్యాలి. అవును. ఆ రోజు పని మనిషి చేతిలో కాఫీ తీసుకుని భర్త గదిలోకి వెళ్ళి కాళ్లకు బ్రేకులు పడ్డట్టు ఆగిపోయింది. వదినగారి ఒడిలో పడుకుని గారాలు పోతున్నాడు మధుకృష్ణ. రా శశి రా. మధుకి ఎంత చెప్పినా శోభనున్నాడు 10,000 లేందే పీటల మీద కూర్చోనంటున్నాడమ్మా. నువ్వే లక్షల కట్నం వద్దన్నావు అంటాడు. నచ్చజెప్పలేక చస్తున్నాను అంది అతని తల దిండు మీద పెడుతూ. నువ్వేమో కారులో వెళ్ళమంటావు. నాకు జావా మోటార్ బైక్ కావాలి. పెళ్లి కూతుర్ని వాళ్ళ నాన్నను రాయమనొదినా అన్నాడు మధుకృష్ణ. శశికి ఆ మాటలు వాళ్ళు కూర్చున్న తీరుకు ఒళ్ళంతా కారం రాసుకున్నట్టయింది. విన్నావా చెల్లి, మరిది ఏదో అంటున్నాడు? విన్నాను అంది అటు తిరిగి కాఫీ బల్ల మీద పెట్టి తన గదికొచ్చింది. వాళ్ళిద్దరి మధ్య అంత సాన్నిహిత్యం ఉందా అని ఆమె మనసు పుండిలా కెలుకుతోంది. ఆమె అశాంతిగా అటు ఇటూ కదిలింది. ఆమె తల దువ్వుకోవాలని తల తిప్పి మళ్ళీ వేలుముడి వేసుకుంది. ఏయ్ తలెత్తింది శశి. ఇంకా ఇంత అనాగరికులున్నారా అని ఆశ్చర్యపోయింది. మీ వాళ్ళకు ఉత్తరం రాస్తావా, నువ్వు వెళ్తావా? వాళ్ళు వాళ్ళ దగ్గర. అతని తీక్షణమైన చూపులకు జవాబు బయటికి రానన్నట్టు మొరాయించింది. వాళ్ళు ఏంటి? వాళ్ళ దగ్గర డబ్బు లేదు. డబ్బు లేని వారు డబ్బు గలవారితో సంబంధం ఎందుకు చేశారు? మాట్లాడవేం? నాకేం తెలుసు? 3 పూటలా టిఫిను, అన్నం, కాఫీ తినడం తెలుసు. భర్త అడుగుతుంటే డబ్బు లేదంటావేం? మీరాబాయి అందుకుంది. పోనీలే వదినా, అవన్నీ తెస్తేనే అది నా గదిలోకి వస్తుంది అన్నాడు మధుకృష్ణ. శశికి గట్టు తెగిన వాగులా దుఃఖం తన్నుకొచ్చింది. అయినా వాళ్ల ముందు తన అబలత్వం బయటపడరాదని దుఃఖం బిగబట్టింది. అరగంట గడిచింది. బయట పెద్ద గొడవే జరిగింది. ఏంటని చూస్తే మీరాబాయి వంట మనిషి ఘర్షణ పడుతున్నారు. ఒక్క క్షణం ఇక్కడ ఉండద్దు, పోవే అంది. అయ్యో నాకు ఇళ్లే కరువా, పోతానులేమ్మా అని వెళ్ళిపోయింది. దీని కడుపు మండ, దీని తలపుండు పగల, వంట సగంలో వదిలిపోయింది అంటూ రాగాలు దీర్ఘాలు మొదలుపెట్టింది. ఏం చేస్తానులేండక్కయ్యా. వంటింటి ఛార్జీ దొరికింది. ఆ తర్వాత వాళ్ళు వంట మనిషి విషయమే మర్చిపోయారు. శశికి కాలక్షేపంగానే ఉంది. మరో 3 రోజులకు పని మనిషి మానేసింది. ఇరుగు పొరుగులు శశివంక జాలిగా చూసేవారు. మీ వాళ్ళకు ఉత్తరం రాయవా? కాఫీ అందుకుని అడిగాడు మధుకృష్ణ. శశి జవాబు చెప్పలేదు. అయితే కోపరం అక్కర్లేదన్నమాట. అది తేల్చుకోవాల్సింది మీరు అంది పొదునుగా. అంతే. ఆమె చెంపలు పగిలిపోయాయి. పెడుసుగా ఉంటే కందిపోయాయి. డట్టి క్రీచర్, ఏంటే కూసో? ఏడిస్తే చులకనైపోతుందనుకుందేమో కన్నీరు బిగబట్టింది. అతని వైపు నిరసనగా చూసింది. ఇది రాసిన వాళ్ళిస్తారన్న నమ్మకం లేదు మధు. వచ్చి ఇన్ని రోజులైంది. చచ్చిందా బ్రతికిందా అని ఎవరైనా వచ్చారా అంది మీరాబాయి. శశికి తన వారిపై కోపం వచ్చింది. వరకట్న నిషేధం అని ఉపన్యాసాలు ఇస్తున్నారు, బిల్లులు పాస్ చేశారు. అయినా అతి భయంకరంగా కన్యల బ్రతుకులు బలి తీసుకుంటోంది. మీరాబాయి సాటి స్త్రీ. ఎందుకీ వ్యవస్థ ఇలా మారింది? శశికి అర్థం కాలేదు. వివాహ వ్యవస్థ ఓ పద్మవ్యూహంలా కనిపించింది. 2-3 రాత్రులు ఏవేవో ఊహలతో ఉక్కిరిబిక్కిరయ్యి తోడు కావాలనుకుంది. ఇప్పుడు చాకరీ చేసి ఒళ్ళు ఎరుగక నిద్రపోతోంది. వారం రోజుల తర్వాత ఒకరోజు శరత్బాబు వచ్చాడు. అతను పళ్ళు, స్వీట్స్ తెచ్చాడు. ఏంటి శశి, బెంగ పెట్టుకున్నావా? బెంగ పెట్టుకుంటానని తెలిసే ఇంత ఆలస్యంగా వచ్చావా అంది నిష్ఠూరంగా. ఆమె కన్నీరు బలవంతంగా మింగేసింది. పరీక్షలు కదా శశి, అమ్మ నాన్నైనా రావచ్చు కదా. శరత్బాబు చెల్లెలి వంక పరీక్షగా చూశాడు. వాళ్ళేదైనా అన్నారేమో, అందుకే బాధపడుతుంది అనుకున్నాడు. 5 నిమిషాల తర్వాత మధుకృష్ణ వచ్చాడు. నమస్తే. శరత్ లేచి చేతులు జోడించాడు. బోడిదండాలు ఎవరికి కావాలి? మేం కట్నం అడగకపోయినా మా స్టేటస్కు తగినట్టు అన్నీ ఇస్తారనుకున్నాను. ముఖం గంటు పెట్టుకుని అడిగాడు మధుకృష్ణ. బావగారు. శరత్ నమ్మలేనట్టు చూశాడు. ఏ వైపుకు వెళుతోంది యువత? వెధవ మర్యాదలు మాత్రం మరిచిపోరు. మీ అబ్బతో చెప్పవయ్యా స్కూటర్ పంపమని అనేసి బయటికి వెళ్ళిపోయాడు. ఏంటయ్యా మిడిగుడ్లు వేసుకుని చూస్తావేం? పందుల్లా కనగానే సరే. నోరు మూయండి. శరత్ గర్జనకు శశి, మీరాబాయి ఇద్దరూ అదిరిపడ్డారు. అన్నయ్య. శశి అతని చేయి పట్టుకుంది. శశి, సంస్కారహీనుల మధ్య ఎలా ఉంటున్నావు? పదమ్మా. మధుకృష్ణ ముందుకు దూకి శరత్ను ఎడాపెడా వాయించాడు. బయటికి గెంటాడు. రాస్కెల్, నా ఇంటికొచ్చి నన్ను సంస్కారహీనుడంటావా? ఆడపిల్లను కనగానే సరా? హోంకరించాడు. మాటలు రానట్టు ఒక మూల నిల్చున్న చెల్లిని చూశాడు శరత్. అతనికి వ్యవహారం మొత్తం అర్థమైంది. కట్నాలు పోయాయి అంటున్నారు. ఎక్కడికి పోయాయి?
అబల అసహాయురాలు అయిన చెల్లెల్ని ఇంకెంత హింసిస్తున్నారో. అన్నయ్య, శశొచ్చి గీరుకుపోయిన చెయ్యి తుడిచింది. శశి, అతని ముందు ఎన్నో ప్రశ్నలు, జవాబు లేదు. బయటికి అడగడానికి నోరు రాలేదు. మనింటికి వెళదాం, వస్తావా శశి? పదన్నయ్య. అడగడమే కావాలన్నట్టు బయలుదేరింది. ఇద్దరూ వచ్చి రిక్షా దిగారు ఇంటి ముందు. శివరావు ఆశ్చర్యంగా చూశాడు. శశి, ఏంటమ్మా ఇది? ఏది? వెటకారంగా అడిగాడు శరత్. నువ్వుండ్రా, మీ వారేరి? కొత్త పెళ్లికూతుని ఒంటరిగెలా పంపారు అన్నాడాయన. అతను ఒక గంటకు ముందే కూతురు తనింటికొస్తే ఎంత రంగ వైభోగంగా కారులో వస్తుందో చెప్పాడు. ఇంట్లోకి పదండి నాన్న. ఉబ్బుకొస్తున్న కన్నీరుతో లోపలికి వెళ్ళింది. ఆమె వెనకే వెళ్ళాడు. నీ అల్లుడు మనిషి కాదు నాన్న, పశువు. శరత్ వగరుస్తూ చెప్పాడు జరిగింది. అవును నాన్న. తనను స్కూటర్ తెమ్మన్నట్టు చెప్పింది కానీ వదినా మరుదుల అనుబంధం చెప్పడానికి అసహ్యపడింది. అంత ఉన్నవారికి ఇదేం బుద్ధి, వాళ్ళు కొనుక్కోలేరా అన్నాడు. ఏమో నాన్న, వాణ్ణి చూస్తే ఉత్త ఈడేట్ అనిపించాడు అన్నాడు శరత్. అతని కళ్ళ ముందు అభిమన్యు కదలాడాడు. ఎంత సౌజన్యమూర్తి, తనకు సీట్ రాలేదు. డబ్బున్న వారికి వచ్చి సీట్ వచ్చిందన్న కసితో కయ్యానికి కాలు దువ్వే తనను మనిషిగా తీర్చిదిద్దింది ఆయనే అనుకోగానే ఒక రకమైన గర్వం కలిగింది. అతడు తన బావైతే బావుండేది. నిట్టూర్చాడు.